హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే ఉసిరికాయ టమాటా పచ్చడిని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకని మీకైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే మనం పచ్చడి కొరకైతే ఆవ పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు అనేది దూరగా వేగితేనే మనకు చేదన్న లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి బాగా వేయించుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఈ మన ఉసిరికాయ పచ్చడిని మామూలుగా పెట్టుకోవచ్చు, కానీ టమాటా వేసి అయితే ట్రై చేశాను. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడైతే మనకైతే చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను అరకిలో ఉసిరికాయలకు ఒక పావు కిలో వరకు టమాటాలు అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగేసి తడి అనేది లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపించిన పావు కేజీ వరకు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా మగ్గడానికి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇక్కడ ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మనకు టమాటా అన్నది ఈ విధంగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత అనేది పెట్టిన అవసరం లేదండి. ఇలా టమాటా ఇంకెక్కడైనా ఇట్లా ఉన్నట్టయితే మనం గరిటెతోనైతే ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పోయిన తర్వాత ఇందులోనే 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి. ఇలా ఒక్కసారి తీసేసుకున్న తర్వాత ఒక్కసారి పూర్తిగా కలిపేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు అయితే నేనైతే ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ ఉసిరికాయలతోనైతే పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కాబట్టి 1/2 కేజీ వాటితోనే ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఒక 1/2 కేజీ ఉసిరికాయలతోనే పచ్చడి అనేది చేసేసానండి. చూడండి, ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నాను చెప్పాను కదా. వీటిని శుభ్రంగా కడిగేసుకొని తడి అనేది లేకుండా ఒక ఫ్యాన్ కింద ఒక 1 అవర్ పాటు అయితే ఉంచేసాను. దాని తర్వాత అయితే మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఎక్కడ తడి లేకుండా ఉంచుకోవాలి. తడి అంటే ఉన్నట్లయితే మనకు పచ్చడి అనేది తొందర పాడవుతుందండి. తడి లేకుండా కొంచెం 6 మంత్స్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 2 కప్స్ వరకు అయితే ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 కేజీ ఉసిరికాయలకైతే నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత మనం శుభ్రంగా చేసుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మనకు ఆయిల్లో ఉసిరికాయ ముక్కలని మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా మీకు ఏమైనా డౌట్ ఉంటే చాక్తోనైనా స్పూన్తోనైనా ఒక్కసారి వాటిని ఇలా కదిపి చూస్తే మీకు ముక్క సాఫ్ట్గా ఏందో లేదో తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఉసిరికాయ అయితే చక్కగా ఆయిల్లో వేగిపోయింది కదా. ఇప్పుడు వీటిని అయితే మనం ఒక స్ట్రెయినర్తో ఆయిల్ అనేది లేకుండా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మొత్తం. చూడండి, ఇలా ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పోపునైతే ప్రిపేర్ చేస్తున్నానండి. అలాగే కరివేపాకు 10 నుండి 12 వరకు వెల్లుల్లి ఇట్లా దంచి వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఇలా ఎండుమిర్చి బాగా వేగిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ పోపునైతే పూర్తిగా చల్లారనిద్దాం. ఇక్కడ వచ్చేసి ఉసిరికాయలను అయితే నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా దీనిలో ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. మనకు ఈజీగా ఉడుస్తుందండి. ఈ విధంగా ఇలా చిన్న పీసెస్లా చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం పచ్చడి అయితే ఈ ఉసిరికాయ ముక్కలతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, వీటినైతే మిక్సీ జార్లో వేసేసుకొని
ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడే కారాన్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను పట్టించిన కారం కాబట్టి 1 కప్పు వరకు వేస్తున్నాను. 1 కప్పు కారానికి ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను. మనకు సాల్ట్ ఇక్కడ తక్కువ అనిపిస్తే తర్వాత పచ్చడి మొత్తం కలిపినాక అప్పుడు కూడా ఒకసారి సాల్ట్ అనేది కలిపేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం టమాటాను మగ్గించుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు పోపు అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఆ పోపులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసేసుకుందాం. ఇలా టమాటా పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఇలా చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఈ పచ్చడి ఊరే కొద్దీ మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తే కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇలా కూడా తినేయొచ్చు, లేకుంటే ఇంకా కొంచెం వేరేలా కావాలంటే ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి, మనకు ఫైనల్గా అయితే పచ్చడి అయితే ఈ విధంగా అయిపోయింది కదా. ఇలానే మూత పెట్టి 1 డే తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి, మనకు పచ్చడి అనేది చాలా కలర్ఫుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం గాజు సీసాలోకి అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వితౌట్ ఫ్రిడ్జ్ అయితే 3 మంత్స్ ఉంటుందండి, విత్ ఫ్రిడ్జ్ అయితే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.